బీజేపీ ఇప్పుడు అధికారంలో లేదు. తెలంగాణలో కూడా ఆ రకంగా మేము అధికారంలో లేము. కానీ ఈ వరంగల్ పైన నరేంద్ర మోడీ గారికి అత్యంతమైనటువంటి అభిమానం ఉంది. ఈరోజు ఒకటే, నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు నేను ఈరోజు ఈ వరంగల్ గడ్డ నుంచి చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. మీరు తెలవకపోతే తెలుసుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు, గతంలో ఈ తెలంగాణను దోచుకున్నటువంటి నాయకులు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఏదైనా ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఈ వరంగల్ అభివృద్ధి చెందాలి. మరి ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కదా. గతంలో 2014 ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2.5 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి బాధ్యతని అడుగుతా ఉన్నాను. మీరు వరంగల్ అభివృద్ధి కోసం ఏం చేశారు? అనేక రకాలుగా కేసీఆర్ మాట్లాడతాడు, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి ఈ వరంగల్ పట్టణానికి అధికారంలో లేకున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశామో, మరి టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందో ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఇదే వరంగల్ అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. నేను లేకపోతే మా సాధారణ కార్యకర్తలు కానీ, మా జిల్లా పదాధికారులు కానీ, రాష్ట్ర పదాధికారులు కానీ ఎవరితోనైనా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నా దగ్గర, నేను ఢిల్లీ నుంచి వచ్చాను, ఏమేం చేశామో అనేక వివరాలతో వచ్చాము. నేను ఊరికేనే మిగతా లాగా అబద్ధపు ఛాలెంజ్లు, టాటాకు చప్పుళ్ళు కాదు. మేము ఏదైనా చెప్తే నరేంద్ర మోడీ గారు ఏదైనా హామీ ఇస్తే, ఏదైనా గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే నరేంద్ర మోడీ గారు. అటువంటి గ్యారంటీ మా దగ్గర ఉంది. మీలాగా 6 గ్యారంటీస్ ప్రజలకిచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి, ఇంతకుముందు పెద్దలు మాట్లాడారు, సంజయ్ గారు మాట్లాడారు, ఏ రకంగా మోసం చేశారు. నేను ఒకటే 2-3 విషయాలు చెప్తాను. ఈరోజు ఈ యొక్క వరంగల్కి అనేక రకాలుగా, 1 కాదు 2 కాదు, సుమారు 17,000 కోట్ల రూపాయలు ఈ వరంగల్ పట్టణ అభివృద్ధికి నా దగ్గర డాటా ఉంది. మేము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి మీ అందరికీ తెలుసు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు. మహబూబాద్ రైల్వే స్టేషన్, కాజీపేట, బల్లార్షా, థర్డ్ లేను 2,909 కోట్లు, కాజీపేట విజయవాడ 3వ రైల్వే ప్రాజెక్టు, అదేవిధంగా రాదనుకున్నది కాదనుకున్నది ఈ యొక్క రైల్ ఫ్యాక్టరీ దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏకైక రైలు ఫ్యాక్టరీ ఈరోజు వరంగల్లో పెట్టాము. వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది. రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీ వరంగల్ కోసము వరంగల్ పార్టీ నాయకులందరూ వచ్చి ఢిల్లీలో మోడీ గారిని కలిసిన తర్వాత ఫ్యాక్టరీ మంజూరు చేయడం జరిగింది. అత్యంత వేగవంతంగా పూర్తయింది. 90% పూర్తయిపోయింది. వచ్చే సంవత్సరం జనవరి లోపల ఇక్కడ రైలు ఇంజన్లు, రైలు కోచ్లు
ప్రారంభోత్సవం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒకటి చెప్పి మనం చేస్తున్నాను, వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి, దక్షిణ భారతదేశానికి వరంగల్ రాష్ట్రం ఈరోజు కనెక్టివిటీ సెంటర్ గా మారిపోతా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి అనుసంధానం చేసేటువంటి కనెక్టివిటీ సెంటర్ ఏది అంటే ఈ ఓరుగల్లు గడ్డ. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.